తెలంగాణ ఎస్ఐ పీసీ రిక్రూట్మెంట్ 2026 ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఫస్ట్ పోస్టులు ఎన్ని అనేటటువంటి అంశాల నుంచి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తున్నారు అంటే పోస్టులు తక్కువ ఉన్నాయేమో, మనకు వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నిస్తే సగం విజయం లభించినట్లే అని చెప్పి మనకు పెద్దలు చెప్పినటువంటి మాటలు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు కావాల్సింది ఒకటే పోస్టు కదండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, సరే వేతనాలకు సంబంధించి చూస్తే మనం సర్వీస్ చేస్తూ ఉన్న కొద్దీ వేతనం అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. దీంట్లో సివిల్ ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 148 పోస్టులు మేజర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏఆర్ పోలీసులు 14, ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దెన్ స్పెషల్గా ఇక్కడ మనం చూసుకుంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 3 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీ స్పెషల్ ఫోర్స్గా దీన్ని మనం చూస్తున్నాం, 12 పోస్టులు. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి చూసుకుంటే మనకు 44 పోస్టులు. ఫైర్ ఆఫీసర్లుగా 39, డిప్యూటీ జైలర్ 14 పోస్టులు మరియు డిప్యూటీ జైలర్ ఉమెన్ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, మొత్తంగా 275 పోస్టులు. ఇవి సాధారణంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా పరిగణించబడతాయి. అదేవిధంగా క్యాడర్ వారీగా చూసుకున్న, జ్యూరిస్డిక్షన్ పరిధిలో చూసుకున్నా కూడా కాస్త పవర్ఫుల్ పోస్టులుగా మనం వీటిని చూస్తాం. ఇక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి కనుక మనం గమనిస్తే అత్యధిక పోస్టులు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సుదీర్ఘకాలం నుంచి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైనా సరే సరైన విధానంలో ప్రిపరేషన్ అయితేనే విజయం మనకు సిద్ధించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తాజా విషయాలతో వాటిని అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 3697 పోస్టులు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత రిజర్వ్ కేటగిరీకి సంబంధించి చూస్తే, అంటే ఇక్కడ రిజర్వ్ అంటే కమ్యూనిటీ వారీగా కాదండి, క్యాడర్ వారీగానే ఉంటుంది. ఇది 1052 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 1380 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 751 పోస్టులు. అదేవిధంగా జైల్స్ విభాగానికి సంబంధించి చూస్తే పురుష అభ్యర్థుల కోసం 196 పోస్టులు, అదేవిధంగా మహిళా అభ్యర్థుల కోసం మరొక 12 పోస్టులు, మొత్తంగా 7112 పోస్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోస్టుల సంఖ్యతో నిమిత్తం లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ని సక్రమంగా నిర్వర్తించండి. సెలక్షన్ లిస్టులో మీ పేరు ఉంటుంది అనేటటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి.